మనం చూసినప్పుడు బైబిల్లో జరిగిన కొన్ని సందర్భాలు నాకు గుర్తొచ్చాయి. అవి జ్ఞాపకం చేసిన ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. ఒక చిన్న కోరస్ పాడి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక చిన్న కోరస్ పాడి ప్రభుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను.
మహిమందుకు స్తోత్రం. ఈ అద్భుతమైన సమయంలో ప్రసన్నత, నీ తేజస్సు, నీ మహిమ ఈ స్థలమంతా ఆదరించబడిన గాక. ప్రతి హృదయము కొరవబడిన గాక. నీ సిలువ కాలిన దానికి మరుగైన నీ యొక్క మహిమను నాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన సమయాన్ని అనుభవించే కృపకరించేయండి. నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సమయంలో ప్రభు నుండి ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా ఇది వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో వర్షాలు చదువుకుందాం. ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు నేను దాన్ని ఆలోచన చేశాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల 2వ అధ్యాయం. నేను ఫోన్ ఎందుకు చూస్తున్నానంటే అర్థాలు తీసుకున్నాను కాబట్టి సమయంలో 2వ అధ్యాయము అందులో నుంచి 46, 47 అనుకుంటాను చదవండి. మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటే రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారైరి. ఈ వాక్యము ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రజలు యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు ఆయన చనిపోయి తిరిగి నేను లేస్తాను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, అప్పటి వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టండి అని చెప్పిన తర్వాత మరి వాళ్ళందరూ కూడి 120 మందిగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడుకొని మరి కనిపెట్టి ఒక ఇంటిలో ఇక్కడ ఒక మేడ గదిలో వాళ్ళు ప్రభువును సేవిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క మరి నడిపింపు ఆత్మ నడుపుదల ఆ స్థలానికి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ దేవుని సన్నిధిలో భయముతో ఉన్నటువంటి వారు మంచి అభిషేకులుగా మారి చక్కటి వాక్యాలను అక్కడ బయలుపాటు చేస్తూ ఉన్నారు. అందులో లేచి పేతురు మరి చాలా చక్కటి వర్తమానములు అందించి ఆ తరువాత వాళ్ళందరూ కలిసి మరి పరిచర్య చేయడానికి ప్రారంభించారు. యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ కాలంలో కూడా యేసు ప్రభు కొండల్లో ఉంటే కొండలకు వెళ్ళేవారు. ఏదైనా ఇంటిలో ఆయన బస చేస్తున్నాడని తెలిస్తే ఆ ఇంటిలోకి కూడా జన సమూహములు గుంపుగా వెళ్ళేవారు. గమనించాలి, ఆయన వెళ్ళిన ప్రతి గృహములో అద్భుతం జరిగేది. ఆయన ఉంటున్నటువంటి ఇంటి అనేక మంది వచ్చేవారు. అక్కడ కొంతమంది స్థలము లేక ఆ సందర్భంలో ఒక రోజు తీసుకొస్తే కూడా అక్కడ స్థలం లేకపోయినప్పుడు వాళ్ళు ఇంటిలను వ్యక్తి ఆ పక్షవాత రోజున స్థలానికి దించారు. ఒక ఇంటిలో కుటుంబ ప్రార్థనతో ఆశీర్వాదం అభివృద్ధి ఒక అద్భుతం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది సాధారణమైన కార్యము కాదు. నేను ప్రతి గురువారం పోటీసుకోవాలని నేను ఏర్పాటు చేస్తాను. వేరే ప్రేరు చెప్పులను నేను గమనిస్తూ ఉన్నాను. అయితే సమయ కుటుంబ ప్రార్థన అనేది చాలా అద్భుతమైన ఒక ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తారు. కాబట్టి సమయంలో వారందరూ అలా కలిసి ప్రభువును స్తుతిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ఉన్న ప్రతి స్థలానికి రోగులు ఏ గృహంలో నివాసం చేస్తే ఆ గృహానికి అనేక మంది రోగులు అనేక మంది విశ్వాసముతో ఆ స్థలానికి రావడం జరిగింది. వచ్చిన ఎవరు కూడా వాళ్ళ విధాగా వెళ్ళేవారు కాదు. కొండల్లో ఉంటే కూడా ఆహారము లేదంటే ఒక బయలు ఆకలి వాళ్ళకు వచ్చేది కాదు. అందరూ సమష్టిగా సమృద్ధిగా కొరత లేనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ విధమైన కార్యములు చేయుట ద్వారా మనం దీవించబడతామే కానీ
ఏ విధమైన ఆశీర్వాదమైన దూరము కానే కాదు. ప్రభువునందు ప్రేమైన దేవుడి ద్వారా ఇలాగ యేసు క్రీస్తును గురించినటువంటి సువార్త వాళ్ళు ప్రకటిస్తూ మరి ప్రజలందరికీ విషయాన్ని తెలియజేసినప్పుడు నేను రక్షణ పొందటానికి ఏం చేయాలనే ఒక సిచ్యువేషన్ అనేక హృదయాలు కలవబడటం అక్కడ మనం అధ్యాయంలో చూస్తాం. అదేం తర్వాత అపోస్తలులు అందరూ కలిసి వారు ఏక మనస్కులై ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని చెప్పగా కూడుకొనొచ్చు ఇంటింత రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిశ్శబ్దమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చబడుతూ వస్తున్నారు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటింటా కుటుంబ ప్రార్థన అనేది నష్టం కానే కాదు. నేను కుటుంబ ప్రార్థనను ప్రకటిస్తే చాలు, ఆ కుటుంబ ప్రార్థనకి ఎగబడుతూ ఉన్నారు. ఈ మధ్యలో నేనేం చేశాను తెలుసా? చీటీ వేయడం ప్రారంభించాను. ఎన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు మద్దాయి కొరత ఎవరి కొరత రావాలని చెప్పినప్పుడు నేను అలా వేస్తే ఎవరి ఇంట్లో ప్రేయర్ వస్తే ఆ ఇంట్లో పెట్టేస్తున్నాను. గొడవలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును. చీటీ అంటే వేరే చీటీ కాదు, కుటుంబ ప్రార్థన చీటీ. హల్లెలూయా. గమనించాలి, ఎందుకంటే కుటుంబ ప్రార్థన మా ఏరియాలో నేను అంత చక్కగా జరిపిస్తూ ఉన్నాను. ఒక ఆశీర్వాదం, ఒక అభివృద్ధి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నా వాక్యం అంత ప్రవచన వాక్యం ఏదన్నా చెప్పే ప్రచారంగా జరుగుతుంది. గడిచినటువంటి వారము 2 వారాలు ఒక హిందూ వాళ్ళు గౌడస్ కాదు చిట్టీస్ అంటారు. వాళ్ళ కుమారులు చాలా ఇష్టానుసారంగా తిరిగేవాడు, జీవించేవాడు. చివరికి ఒక 30 లక్షలు అప్పు చేసి ఆ ప్రాంతంలో నిలవలేక వెళ్ళిపోయాడు. దాన్ని చూసి ఆ రోజు చర్చికి వచ్చారు. నేను మరి తెలియకనే ఒక రేపటికి మిమ్మల్ని శుద్ధిపరచుకోండి, రేపటికి అద్భుతం జరగబోతుంది, ఒక 3 రోజులు కార్యం జరగబోతుంది అని వాక్యం చెప్తూ ఏదో గాడిదలు పోతే దాన్ని వెతకడానికి ఆ ప్రయాణమై వెళ్తా ఉంటే సమయాలకు అడ్డం వచ్చి నువ్వేది ఎత్తినట్టు నువ్వు వెళ్ళండి 3వ రోజు అతను ఇంటికి వస్తాను చెప్పినప్పుడు నేను ఆయన వచ్చిన చెప్తా. ఆయన ఏది చేస్తున్నారు, నా కొడుకు పోయి 10 రోజులైంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, తిరిగి రాలేదు, ఎక్కడున్నాడో, బ్రతికాడో చనిపోయాడో తెలియదు. ఒక పెద్ద చీటీ రాసేసి ఇది కేసు పెట్టి బాబు నన్ను ఛాలెంజ్ పెట్టారు, అందుకోసం వెళ్ళాను. చెన్నైలో వెళ్ళి చేరిపోయినాడు. ఒక ఫోన్ రాలేదన్నాడు. అన్న ధైర్యం లేదు, నేను నా భార్య స్థలంలో ఉందని ధైర్యపరిచి 2 డిగ్రీలు ఫెయిల్ అయ్యా ఉండాలి. ఆ టెన్షన్ లో ఉన్నాడు. ఈ కుమారుల యొక్క టెన్షన్. మరి మేము అంత ధైర్యం చెప్పి విశ్వాసంతో వెళ్ళాక అద్భుతం జరుగుతాడు, నువ్వు భయపడద్దు, దిగిపడద్దంటే మనిషి మా ముందుకు వెయిట్ చేశాడు. ఆ సమయంలో చెప్పిన వెంటనే సాయంకాలం కల్లా తిరిగి కుమారుడు అబ్బా తమిళ్లో మాట్లాడతారు, అబ్బా ఇంకా పోయిందా పని చెన్నైలో ఉడుకుదా పోయిందా అంటే నేను ఎక్కడ పోలేదు, చెన్నైలో ఉన్నాను, నువ్వు భయపడద్దు, ఏడవద్దు అప్ప అని చెప్పేసి వాళ్ళ దాంతో మాట్లాడారు. 5 గంటలకు 6 గంటలకు తిరిగి అబ్బాయి ఫోన్ చేశారు. 7 గంటలకు చెప్పారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఒక కుటుంబ ప్రార్థనలో దేవుడు దిగి వస్తాడు. ఒక కుటుంబ ఇంటిలోనికి దేవుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యాలన్నీ దేవుడు సరి చేస్తాడు. ఎక్కువగా యేసు ప్రభు మరియా మార్తల గృహానికి పెట్టినకి వెళ్ళేమో ఇంటిలో వచ్చిన కష్టాలు చూసి ఆయన పట్టించుకోలేదు. సమయం ఆలస్యమైన ఇంటిలో వచ్చే అద్భుతములు జరిగించాడు.
ఈ యేసుక్రీస్తు యొక్క ప్రభు శిష్యులు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఏక మనస్కులై, ఏంటన్నా ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారాన్ని తెచ్చుకొనుచుందరు. ఇక్కడ కూడా కొన్ని ఇందులో ఆహారము పెడతా ఉన్నారు కదా దేవుని స్తోత్రం. మా ఇంట్లో అనే కుటుంబ ప్రార్థనలు కూడా పక్క బిర్యానీ దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ కార్యం ఆగండి. మరి ఆది అపోస్తలులే ప్రారంభించా, దాన్ని మనం అనుసరించట్లా, ఆ సత్యాన్ని గుర్తించట్లా. అందుకోసమే దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన వలన కుటుంబంలో ఎవరైనా కూడా రక్షణ పొందలేకపోతే అక్కడ రక్షణ దయచేస్తా ఉన్నారు దేవుడు. ఆ కుటుంబం ప్రార్థనతోటి కుటుంబానికి ఈ చెప్పినటువంటి వారికి విడుదల సందేహిస్తూ ఉన్నారు. అనేక మంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు, విడుదల పొందుతూ ఉన్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు. ఆమె దినము సంఘములో సాక్షపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ విధంగా 4వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యములు అంటే 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 32వ వచనంలో అనుకుంటాను, గమనించండి. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరూ అనేది అధికముగా ఉండేది. క్రైస్తవ హల్లెలూయా. దేవుని కృప అధికంగా వస్తుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుని కృపలో విస్తరించబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, విశ్వసించి ఏక మనసుతో ఆ స్థలానికి వచ్చినటువంటి వారు ఇప్పుడు చాలా మంది కొంతమంది కూడా మిస్ అయి ఉంటారు కదా, కొన్ని కుటుంబాలు కూడా ఇంకా రాలేని వారు ఉంటారు కదా. కానీ విశ్వసించిన వారు ఏక మనసుతో ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం అని ఎవరైతే వస్తారో వారి జీవితంలో కూడా ఒక కొరత ఉండాలని అందరూ ఏంటంటే కలిగి ఉన్న వారికి అందరికీ సమస్యగా ఉండేను. దైవ కృప అందరి వేళలా అధికముగా ఉంటుంది. మీరు వచ్చిన మీకు కూడా ఇది సమయము వృధా కాదు. హల్లెలూయా. వాటి కాలముల అన్నిటిలో అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలముల అన్నిటిలో అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవము నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవము నీవేనయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని కుటుంబం ఒక సమయం అనేది ఉంది. అది మన కోసము దేవుడు చేయటానికి ఆతృత పడుతూ ఉన్నారు. నీ ఆశ భంగము కాదు. ఆశ భంగము కాలేదు. మంచి రోజు ఉన్నది. ఆశ భంగము కాలేదు. మంచి రోజు ఉన్నది. మనకేమి ఏముంది? మంచి రోజు ఉంది. అతి మనుష్యుల యొక్క ఆలోచనలన్నీ ఒక విధంగా ఉంటే దేవుని ఆలోచన వ్యత్యాసంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మన ఆశ అయితే బంధము కాదు.
మంచి రోజులు మన జీవితంలో ఉంది. అయితే దీనికి ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం చేయాలా? తీర్మానం. కుటుంబములు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఒక అద్భుతం, ఒక ఆశీర్వాదం, ఒక విడుదల, ఒక మంచి జీవితంలో అడుగు పెట్టాలంటే మనం ఏం చేయాలా? ఒక తీర్మానం చేసుకోవాలి. భక్తుడైనటువంటి యెహోషువ అంటాడు, మీరు ఏ విధమైన వెళ్ళండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. హల్లెలూయా. ఈ తీర్మానం మనకు ఉండాలి. యెహోషువ గ్రంథం 24:15 ఉంటారు. లేదు, నేను చెప్పట్లేదు, దానికోసం పూర్తి చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాను. మీరు ఇంకా ఇంకా కొన్ని విషయాలు పైకెళ్ళిపోతే ఇంకా మీరు ఎన్ని రోజులు 2 తలాంతుల మధ్యలో ఉంటారు. ఆ పై లక్షణాలకు వెళ్తే అది కనిపిస్తారు. ఇంకా 2 తలాంతుల మధ్య విశ్వాసం జీవితంలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో విశ్వాసంతో వాళ్ళు విశ్వసించిన వారు అందరూ కూడుకొనుచు ఇంటింట్లో రొట్టె విరుస్తూ కొన్ని చోట్ల భోజనం చేస్తూ ఏ కొరత లేకుండా వాళ్ళు జీవించగలిగారు. ఎవరిని మాటలను చెప్పుకోలేదు. దేవుడు వాళ్ళని చూశాడు, ఆశీర్వదించాడు. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో కూడా అద్భుతాలు జరిగాయి, విడుదల జరిగాయి. కాబట్టి ఈ సమయంలో మనకు తీర్మానం ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన, ఒక పాట పాడి వచనం చదువుతున్న జీవితం మార్పు సంభవిస్తుంది. అందుకోసమే దేవుడి సన్నిధిలో దావీదు ప్రతిసారి అంటాడు, ఏం చెప్తాడైనా, రేపు లేచి నేను దేవును వెతుకుతాను. దేవుడి సన్నిధిలో దావీదు అంటాడు, నేను నా ఇంటి వారు అందరూ కూడా దేవుడి సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నానంట. అందుకోసమే యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగే ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా? అతని కుటుంబం, బిడ్డలు అతని భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల. అది నేను అనుభవిస్తున్నాను. మా మామ ఎక్కడన్నా తీసుకెళ్ళాడు అనుకో, ఆ టేబుల్ చుట్టూ ఒక హంగామా. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఇంకా వేరే సంతోషం ఉండకూడదు. కుటుంబం అంటే ఒక టేబుల్ ఒక వేసుకొని అక్కడ ఆ పళ్ళ చుట్టూ ఒలీవ అంటే ఒక గుర్తు. నీ దేవుని పళ్ళ చుట్టూ పిల్లలు ఆనందానికి నిలయమై ఉంటారు. నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. అప్పుడు జీవంలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ పిల్లలను చూస్తావు. ఇది ఇంటికి సంబంధించిన ఇల్లు చూసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో గొప్ప, ఇది ఎబ్రీ పత్రికలో కూడా రాయబడింది. ఒక మాట చదువుకుందాం. అక్కడ మోసే 3వ అధ్యాయం కొన్ని మాటలు జ్ఞాపకం. మోసే అక్కడ దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంచినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడిన సమస్తమును కట్టువాడు దేవుడు. హల్లెలూయా. ఇల్లు ఎవరి చేతనైనా ఒకరి చేత కట్టబడు. కట్టేవారు ఎవరు? సమస్తమును కట్టువాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించలే కట్టేవారు ప్రయాసము వ్యర్థం.
పొలంలో చాలా ఉన్నాయి ఇల్లు, ఇప్పటికి 5 ఏళ్ళ ఇల్లు ముగిసలేదు. కొన్ని ఇల్లు కడతారు, ఇంకా పొడిస్తూనే ఉంటా. కాబట్టి దేవుని సన్నిధిలో మన ప్రార్థనతో విశ్వాసంతో ఒక కార్యాలను తలపెట్టినట్లయితే దేవుడు దాన్ని భూమికి మన ద్వారా దాన్ని కట్టిస్తూ ఏదైనా ఒకరి చేత అది కట్టబడి కట్టువాడు సమస్యలు దేవుడే. మళ్ళా చదవండి, ఇంటికంటే కట్టినవాడే. అర్థమవుతుందా? ఇంటికంటే ఇల్లు గొప్పనా కట్టిన వాళ్ళు గొప్పనా? ఇంటికంటే కట్టినవాడే గొప్ప. కానీ ఇక్కడ కిందంటే రాయలేదు. చదవండి, పరిచారకుడయ్యింది దేవుని ఇంటిలో. ఇప్పుడు ఈ కాదు, దేవుని ఇంటిలో కూడా మనం ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఎవరైతే నమ్మకంగా ఉండాలి? దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటే చదివే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? యోసేపు పరో ఇంటిలో వేసుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మోసే పరో ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. పరో కేవలం ఏమి అసలు ఎలుగురు. కానీ ఎవరికి తెలుసు? యోసేపుకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. కానీ యోసేపు అలాగే ఉంచాడు దేవుడు, ఇంకా అద్భుతంగా నడిపిస్తూనే వస్తున్నాడు. హల్లెలూయా. అనేక గుంపులు, అనేక గోడౌలు కట్టించాడు. నువ్వు ఒక్క దాంట్లో ముగించలా, ధాన్యాన్ని సమకూర్చాడు. కొన్ని వేల మందిని పోషించే స్థానాన్ని దేవుడు అక్కడికి ఇవ్వగలడు. కారణం ఏంటి? దేవుని ఇంటిలో అతడు నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఇంటిలో కూడా నమ్మకంగా ఉంటే నీ కుటుంబంలోకే కాదు, నీ సంతానముని వంశము, నీ ద్వారా నీ యొక్క ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంతస్తులు ఇశ్రాయేలు మొత్తం పోషించబడ్డారు. హల్లెలూయా. ఐగుప్తు ప్రదేశం అంతా యోసేపు ద్వారా పోషించబడింది. కారణం ఏంటి? తీర్మానం మనం చేసుకోవాలని నాకు చెప్తున్నాను. దేవుడు ఇలాంటి మోస నమ్మకంగా ఉన్నాడు, పరో ఇంటిలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన యోసేపు ఏ స్థలంలో వెళ్తున్నాడు అతనితో వీళ్ళకి తోడుగా ఉన్నట్టు బైబిల్లో రాయబడ్డాడు. నలుగురు చదువుకోండి, 37వ అధ్యాయం నుంచి ఆదికాండ 30 వరకు ఉంటాయి అన్ని విషయాలు గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రేమ మనం దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి. ఇంకా చదవండి కింద, అయితే క్రీస్తు కుమారుడయ్యింది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు, మన ఇల్లు. అక్కడ రావాలి, ఎవరైనా ఒకరి చేత కట్టబడిన ఇల్లు. 3 ఇల్లు కనిపిస్తాయి. ఎవరైనా ఒకరి చేత కట్టబడిన ఇల్లు, రెండవది దేవుని ఇల్లు, మూడవది మన ఇల్లు. హల్లెలూయా. కాబట్టి ఇల్లు అనేది ఏం గుర్తిస్తాడు? నీవు నేను. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు చాలా సందర్భాల్లో, దీన్ని పడగొట్టండి 3 రోజులు తిరిగి. ఆమె దేని గురించి? ఈ పాత జీవితాన్ని పడగొట్టా, నీ పాత స్వభావాన్ని నువ్వు పాత పెట్టా. నువ్వు నూతనంగా తిరిగితే నువ్వు కట్టబోయే మనోహరంగా ఉంటుంది. అది పరిశుద్ధాత్మకి నిలయమైన ఇల్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనమే ఆయన ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇంటిలో నమ్మకంగా, దేవుని ఇంటిలో నమ్మకంగా. బైబిల్లో సామెతలు ప్రాణమైన సొలొమోను కూడా చెప్తాడు, జ్ఞానము వలన మాత్రమే ఇల్లు కట్టబడదు.
జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టుకొనును. 3 రాళ్ళు తమ చేతులతో తన ఇల్లును పడగొట్టుకుంటాడు. జ్ఞానము ఉన్నదంటే ఇల్లు కట్టగలరు. హల్లెలూయా. నేను మానవ శరీరం ఈ గురించి కాదు చెప్పేది, ఆత్మీయ మన జీవితాన్ని కూడా నేను అందులో ముడిపెడుతూ ఉన్నాను. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో వచ్చేటటువంటి ఇలాంటి సరి చేసుకోవడం, అందుకోసమే ఇంకా 2 తలంపుల మధ్యలో జీవిస్తారు. నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాను భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవాలయంలో తప్పక కూడుకోవాలి. కొందరు ఆదివారం వచ్చేటి వాళ్ళు కారణం నేను వారి నుంచి చెప్తా ఉంటే 15 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తా ఉన్నాను. నేను స్టేజ్ మీద ఉన్నాను, పోతాను మధ్యలోని ప్రతి అక్కడ చెప్పేస్తున్నాను గురించి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో మన మీద దేవునికి మంచి ఉద్దేశం ఉంది, మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఉద్దేశాలు మన కోసం ఆయన దాచి ఉంచారు. అందుకోసమే ఆయన దాచి ఉంచిన మేలు మన కోసం ఎంతో గొప్పది అని రావడం. అది మర్మం. మన విశ్వాసంతో, మన ప్రార్థనతో ఆ విషయాన్ని మనం పొందుకుంటే మన జీవితం ఏ కొరత ఉండదు. చిన్నటి పిల్లలు లేని కలిగి ఆకలి గుణ్యము కానీ ఆయన భయపడుకోగలవారికి ఏమోలు వదలయ్యాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నువ్వు పొదువు కలిగి ఉండడం దేవునికి అస్సలు ఇష్టమే లేదు. నువ్వు సమృద్ధిగా ఉండాలి, బహుగా కలిగించాలి. ఇదే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. అందుకోసమైన ధనవంతుడై ఉండి మనము ఆ యొక్క స్థానంలో వెళ్ళాలని ఆయన దీని శరీరం కలుపుకొని తన దరిద్రుడిగా అనుభవిస్తుంది. అందుకోసమే ఈ విషయాలను గుర్తించిన వారు చాలా మంది ఒడ్డు చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి చేత ఇలాగ నీడ తగిలితే చాలా ప్రజలు అంటే నీడ అలా తగిలితే నాకు బాగా అయిపోయినన్నారు. కొన్ని దారి పొడుగులా అలా తక్కువ తెరిచేవారు చేతులు వెళ్తాయి. కొందరు బిడ్డలు తగిలితే చాలు అన్నారు, ఏ శుభ్రవేత వస్త్రం ఉంటే చాలన్నారు. ఆయన ఉన్న ప్రతి చోట అద్భుతం జరుగుతున్నాను. ఇక్కడ కూడా వచ్చారు. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. ఆయన స్థలంలో ఉన్నాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో ఆయన ఉంటారు. హల్లెలూయా. ఒకరోజు దానం చేసి ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు బావికి దాహాన్ని కలిగి ఉన్నారు. ఆ దాహం వచ్చినప్పుడు వీళ్ళని భోజనానికి పట్టులోకి వెళ్ళిపోయారు. ఆయన మాత్రం దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి ఒక కుటుంబం వచ్చింది, ఒక స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ. ఏ స్త్రీ వెళ్ళి అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా? హల్లెలూయా. దాహానికి నీళ్ళు ఇస్తావంటే ఆమె చెప్పిన మాట ఏంటి? యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం అడుగుతా ఏంటని? ఇది న్యాయమా? నేను యూదుడను, నేను సమరయాన్ని, ఇది పగదు కదా. నేను అడుగుతున్న వాడు ఎవరో నువ్వు గుర్తిస్తే ఆయనను నువ్వు జీవజల నదిని అడుగుతా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె స్థితిని గుర్తించగలిగాడు, ఆమె స్థానాన్ని గుర్తించగలిగాడు, ఆమె పోరాటాన్ని గుర్తించాడు, ఆమె అవసరాన్ని గుర్తించగలిగాడు. వాళ్ళందరినీ పట్టణానికి పంపించేసి ఆ స్త్రీతో మాత్రమే సంభాషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమెకున్న వేదన తెలుసు, ఆమెకున్న స్థితి తెలుసు, ఆమెకున్న దుఃఖము తెలుసు, ఆమె ఒంటరికి తెలుసు, ఆమె కుటుంబంలో లేదన్న పరిస్థితి కూడా ఆయనకి తెలుసు. ఆమె దాహము పూర్తితం కోసమే దాహం. హల్లెలూయా. ఎంతైనా చేసిన ఇద్దరు వ్యక్తులు మంచి సంభాషణ జరుగుతూ ఆయన ఒక విషయం చెప్తే ఆ సత్యమును గుర్తించి తన చేతిలో ఉన్న కుండము ఏమి ఇలా ఆమె దాహం తీర్చబడ్డాడు. ముందు ఆ కుండను పడేసి ఊరికి పట్టణానికి వెళ్ళి ఇంటింటికి అందరి పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరు? ఇంటింటి కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయి. సూపర్ గది కావదన్న కుటుంబం
రేపటి నుంచి ప్రారంభం కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన జరుగుతుంది, అందరూ టైం వృధా చేసుకోవద్దు. మంచి వర్తమానాలు దేవుడు మన కోసం సాక్షులు వారు అందిస్తారు అని ఊరంతా వెళ్ళి ప్రకటన చేసింది. ఊరు వచ్చేసి యేసుప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అమ్మాలు చెప్పింది ఎంతే గాని అక్కడికి వచ్చిన తర్వాత ఆయన నుంచి విన్న మాటలు అదే చెప్పారు. హల్లెలూయా. దేవుడు సేవకులను దూరంగా వాడుకుంటాడు ఆ స్థలంలో. అక్కడ కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడే మాటే తెలియదు. ఆ స్పిరిట్ దేవుడు ఆత్మలాగా నడిపిస్తూ ఉంటాడు. అది పాస్టర్ అనుభవం ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం ప్రభునందు ప్రేమైన దేవుని ద్వారా ఒక కుటుంబంలోనికి, ఒక వ్యక్తి దగ్గరికి, ఒక ఇంటిలోనికి యేసుతో వెళ్ళేవారికి చాలా ఒక అర్థం ఉంది. అందుకోసమే ఈ రోజు కూడా ఈ కుటుంబానికి అద్భుతం జరిగాను. దేవుని మార్గంలో చదువుకుంటూ ఉంటే బిడ్డ గురించి మంచి లైఫ్ ఉంది. తండ్రి నుంచిన బిడ్డ అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధారాళమైన మనసు వాళ్ళకి ఇచ్చినగా అన్న మంచి భవిష్యత్తుకు మార్గాలు తెరవబడునుగా. హల్లెలూయా. దేవుడిని ఎదుట ఓపెన్ చేసిన తలుపులు ఎవరు కూడా ముయ్యదు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని కుటుంబమా, ఈ రాత్రికాల సమయంలో నా మాటలు వింటున్నటువంటి దైవజనుగా, మీరు వచ్చిన సమయం వృధా కాదు. ఈ సమయము టైం వృధా కాదు. మీకు ఒక మంచి సమయం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మంచి రోజు ఉంది. అది మీ చేతుల్లో ఉంది. యేసు నమ్మకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రధానమంత్రి అనేకలు పోషించే ఒక వ్యక్తిగా మార్చబడ్డారు. మోసే నమ్మకంలో ఉన్నారు. దేవుడు తన చేత ధర్మశాస్త్రం రాగించగలిగారు. నన్ను నమ్మకమైన వాడిని ఎంచి తన పరిచర్యను అప్పగించాడు అంటాడు. కాబట్టి నేను ఆయనకు సాక్షిగా ఉంటాను. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆ భారము నా మీద ఆయన నేర్పాడు కాబట్టి నేను చెయ్యాలి. హల్లెలూయా. మామూలు మధ్యలో భయంకరంగా వణుకుతున్నారు, భయపడుతున్నారు. నువ్వు ఒక్కరన్నా ఆత్మ రక్షించకపోతే దేవుడు అతడు ఉద్దేశం అతడు చచ్చిపోతాడు కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఉంటుందని చెప్తా ఉన్నాను ఈ మధ్య. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనమందరం బాధ్యులమే. దేవుడు మన ఊరికి స్థలానికి సంఘంలో ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ నీతిగా ఉంచాడు. మనందరినీ మరి నాశనం నుంచి విడిపించాడు. దేవుడికి దూరమైన మన అందరినీ దేవుడికి సమీపస్థంగా చేశాడు. చీకట్లో ఉన్న వాళ్ళని ఆయన మరి వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం ముందుకు వెళ్ళాలి. ప్రార్థనకు కుమారుడను వెళ్ళుకున్నవారు దేవుని ప్రేమైన వారిగా ఎంచుకున్నారు. కాబట్టి మనం సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలి. కుమారుడను వాడేవాడు ఎన్నుకున్నా కుమారుడను వాడేవాడు నీతిగా ఎంచినావు. శిక్ష నీతిగా ఎంచినావు. శిక్ష ఎవరు వేరు చేయగలరు మాదా నుండి దేవుడా. ఎవరు వేరు చేయగలరు మాదా నుండి దేవుడా. నా పక్షమై ఉండగా ఉండగలరు. నా పక్షమై నేనుండగా నా గురువై
పొందెదరు కుమారుని ఇచ్చావయ్యా ఇచ్చిగవయ్యా కుమారుని ఇచ్చావయ్యా ఇచ్చిగవయ్యా ఎవరు వేరు చేయగలరు మాతా దేవా ఎవరు వేరు చేయగలరు మాతా దేవా దేవుడి వాక్యం ఆశ్రయించిన దాకా సమయం వచ్చిన పాస్టర్ గారికి ఇది వచ్చిన కుటుంబస్తులకి అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ మాట్లాడిస్తాను. మరి ఇంతవరకు చర్చని వాక్యం అందించినటువంటి దైవజనులు ప్రభాకర్ గారికి ఈ కుటుంబం తరఫున సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ కుటుంబ ఆరాధనలో ప్రభుత్వ సేవకులను ప్రభాకర్ గారు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ఇంత కూడుకొలిచి యొక్క మనస్సులై ప్రభు మిమ్మల్ని ఆరాధించారు, ప్రార్థించారు. అనుగుణమైన అనేక ఆత్మలు చేర్చబడ్డాయి. దేవుని కృప అక్కడ సమృద్ధిగా ఉన్నదని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. అలాగే ప్రభు మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్నాడని, ప్రభు ధైర్యమును నిరీక్షణ వలని విశ్వాసమును చేపట్టిన కదా మనము ఆయన ఇల్లు అని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. నిజమే, మేము మీ గృహమై ఉన్నాం, మీరు నివసించే నివాసమై ఉన్నాము తండ్రి. స్తోత్రం. అనేక విషయాలు ప్రభు ఈ సేవకుల ద్వారా మాట్లాడారు. ప్రతి మాట నా హృదయాల్లో ఫలింప చేయండి ప్రభు. ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి ప్రభు. వాక్యంలో ప్రతి హృదయాన్ని బలపరచండి, తృప్తిపరచండి. మంచి తిరిగి వెళ్ళినప్పుడు దీవించబడి సమాధానంతో వెళ్ళినట్లుగా చూపండి. వాక్యం నుంచి సాయకులతో బలపరిచి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచర్యను వృద్ధి పొందించండి. ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. ఆశ్రమంలో కూడా మీ సన్నిధిలో మీరు వాడి స్తోత్రాలు ఇంకా బలంగా వాడుకోనండి. మీ అభిషేకాన్ని మీ నడుగుతున్న వారికి దయచేయండి. వారిని ప్రేమించినటువంటి కుమార్తెలతో స్తోత్రం. వారు చదువుకుంటుండగా మంచి జ్ఞానం దయచేయండి, మంచి జ్ఞాపక శక్తిని పొందింది, మంచి భవిష్యత్తు వారి కొరకు మీరు సిద్ధపాటు చేయండి. ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల ప్రభు మాతో కలిసి వారిని సముద్ర కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ చిత్తమంతా వారి పట్ల, వారి పరిచర్య పట్ల, కుటుంబం పట్ల నెరవేర్చండి. మహోన్నతానికి స్తోత్రం. అలాగే దావీదు గారిని బట్టి నీకు స్తోత్రం అయినా అయ్యా, పొందుకున్న రక్షణ తిరిగి సంపాదించుకుని మీ సన్నిధిలో ఇంకా అభివృద్ధి చెందే కృపగా చేయండి. అలాగే దేవకుమారి గారిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తోత్రం, ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం. రక్షణలో స్థిరపరచండి, బలపరచండి, ఇరువురిని ఆశీర్వదించండి. ఈ గృహ నిర్మాణాన్ని అయ్యా ప్రభు ఆర్థిక అవసరతలన్నీ తీర్చి సంపూర్తి చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, కావలసిన వ్యవధులన్నీ మీరు సమకూర్చండి. వారి ప్రయత్నాలు, ఆలోచనలన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారిని ప్రేమించినటువంటి కుమార్తెల కొరకు మీకు స్తోత్రం ఆయన. తండ్రి నీకు వందనాలు. అయ్యా, ప్లస్ ఏంజిల్ కొరకే ప్రార్థిస్తున్నాం, నక్షత్ర కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి, చక్కని భవిష్యత్తుని ఏర్పరచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ కుటుంబంలో మేమందరం ఇలా అయ్యా సంతోషించడానికి, నీ మాటలు వినడానికి, మీ అందరూ ఆనందించడానికి మీరు అనుగ్రహించినటువంటి బంధువుల కొరకు, కృపా బాధ్యత కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ గనుక ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక.
అలాగే భూమి నెరవేరును గాక. నాకు కావలసిన ఆహారం లాంటి దయచేయండి. మా నమస్కారం క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. నమ్ముడు శోధంలో తాకుండా తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరి మన కుటుంబాలకు, సంఘమంతటికి, అలాగే దావీదు గారు వారి కుటుంబానికి, నిస్సహాయకుల ప్రభాకరయ్య గారు వారి కుటుంబానికి పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేక